బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై సిబిఐ విచారణపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సిబిఐలో అనేక లొసుగులున్నాయని, సిబిఐతో కాకుండా రాష్ట్ర దర్యాప్తుతో విచారణ చేస్తే తమను బద్నాం చేసేవారన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ కుటుంబం డ్రామా చేస్తోందన్నారు. ప్రజలను నమ్మించే అలవాటు కేసీఆర్ కుటుంబానికి ఉందన్నారు. కవితను కాంగ్రెస్ లోకి తీసుకోబోమన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కవితను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోబోమని, అలాగే సిబిఐ విచారణను కూడా డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ కుటుంబం డ్రామా ఆడుతోంది అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాళేశ్వరం విచారణ నేపథ్యంలో అప్డేట్స్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ. థాంక్యూ విజయ్ చంద్రిక. పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించి సంవత్సరం అయినటువంటి నేపథ్యంలో మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ చిట్చాట్ లో అనేకమైన అంశాలని మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో పంచుకున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి అంశాన్ని సిబిఐకి అప్పచెప్పడం ద్వారా కొద్దిగా వ్యతిరేకత వచ్చినప్పటికీ సిబిఐ తప్ప మరో గత్యంతరం లేదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఒకవేళ రాష్ట్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సంస్థలతో విచారణ చేయిస్తే అది పొలిటికల్ వెండెట్టా అని చేస్తున్నారు, పొలిటికల్ గా వాళ్ళను విమర్శించడానికో లేదంటే పైచేయి సాధించడానికో ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తాయి. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే సిబిఐ పైన నమ్మకం లేనప్పటికీ సిబిఐ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సిబిఐలో అనేక లొసుగులు ఉన్నప్పటికీ సిబిఐ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ లేదనే విషయాన్ని చెప్పారు. ఇక కవితకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబం కావాలనే డ్రామా చేస్తున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి అంశం బయటకు వచ్చింది. దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కుటుంబం కావాలని విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఇప్పుడు హరీష్ రావు పైన కవిత ఆరోపణలు చేస్తుందనే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తావించారు. కవిత అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేసింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అడ్డుకున్నారు. ఏఐసిసి డైరెక్షన్ లో భాగంగానే వీళ్ళు అడ్డుకున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అవినీతి మరకలు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ఎవరిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదు. ముఖ్యంగా కవిత కూడా కేసీఆర్ ఫ్యామిలీ చేసినటువంటి అవినీతిలో భాగమైనటువంటి కవితను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే అవకాశమే లేదనే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక కవిత ఎపిసోడ్ లో కవిత ఒక మంచి పని చేసింది. ఆమె హరీష్ రావు, సంతోష్ రావు ఇన్ని రోజులు దోచుకున్నది ఏ విధంగా దోచుకున్నారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పారు. ఇక కవిత ఇప్పటికైనా బయటకు వచ్చి ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి దోపిడీకి సంబంధించినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించాలనే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ కవితతో కోరారు. ఇక ఆమె కాంగ్రెస్ పార్టీకి రావడం అయితే అసలు ససమేర కాంగ్రెస్ పార్టీలోకి ఆమెను తీసుకునే అవకాశం లేదనే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ.